హాయ్. మామూలుగా చాలా మంది డ్రాయింగ్ వేయాలంటే రకరకాల డౌట్స్ ఉంటాయి. ఆ డౌట్స్‌లో ముఖ్యమైన డౌట్ ఏంటి అంటే, ఏ పెన్సిల్ వాడాలి? ఏ పెన్సిల్‌తో స్ట్రోక్స్ చేయొచ్చు? ఏ పెన్సిల్‌తో షేడ్స్ చేయొచ్చు? ఏదైనా పోర్ట్రైట్ డ్రా చేసినప్పుడు లేదా ఏదైనా ఒక డ్రాయింగ్ డ్రా చేసినప్పుడు దానికి సంబంధించి షేడ్స్ ఏ విధంగా ఇవ్వాలి అనేది ఆలోచిస్తూ ఉంటారు. దానికి ఏ మెటీరియల్ వాడాలనేది కూడా కన్‌ఫ్యూజ్ అవుతూ ఉంటారు. క్లియర్ పాయింట్‌గా ఒకటే మాట చెప్తున్నాను క్లియర్‌గా. మామూలుగా మనం డ్రాయింగ్ వేయాలి, ఒక ఫేస్ అవుట్‌లైన్ వేయాలి, ఒక ఫేస్ లైవ్ స్కెచ్ వేయాలి అంటే ఫస్ట్ బేసిక్ లైన్ తీసుకుంటాం. ఆ బేసిక్ అవుట్‌లైన్ దేన్ని తీసుకుంటాం అంటే నార్మల్ పెన్సిల్, ఎనీ పెన్సిల్ మీరు తీసుకోవచ్చు. ఎనీ బేసిక్ పెన్సిల్ విచ్ ఈస్ హ్యావింగ్ నెంబర్ ఆర్ నాట్, నో ప్రాబ్లమ్. ఓన్లీ లైక్ బేసిక్ లైక్ అప్సరా ఆర్ నటరాజా ఆర్ ఆర్ట్ లైన్ ఆర్ ఇట్లా రకరకాల క్లాస్మేట్ అని రకరకాల పెన్సిల్స్ మార్కెట్లో ఉన్నాయి. మీరు ఏ పెన్సిల్ అని తీసుకొని నార్మల్గా అవుట్లైన్ డ్రా చేసుకోండి, పర్వాలేదు. డ్రా చేసుకున్న తర్వాత అరేంజ్ చేయడానికి వీలుగా ఉంటే చూసుకోండి, అది ఒక ఆప్షన్. అలా ఉన్న తర్వాత దాని నెక్స్ట్ లెవెల్ వర్షన్ కంటే మీరు డార్క్ పెంచుకోవడానికి, డెప్త్ చేయడానికి మీరు ట్రై చేయాలి అనుకుంటే, డెప్త్ కోసం ప్రాపర్ షేడ్స్, ప్రాపర్ ఎక్స్ప్రెషన్స్, ప్రాపర్ ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ పోర్ట్రేట్ కోసం మీరు రకరకాల పెన్సిల్స్ చూసుంటారు మార్కెట్లో. 5B, 6B, 8B, 10B అని. వీటన్నిటిలో రకరకాల కంపెనీలు ఉన్నాయి, రకరకాల కాన్సెప్చువల్ పెన్సిల్స్ ఉన్నాయి. ఏది ఏమైనా ఇండియన్ స్టాండర్డ్స్లో నాకు సంబంధించి యాజ్ అన్ ఆర్టిస్ట్గా నేను పోర్ట్రేట్స్ లైవ్ స్కెచ్ వేసేటప్పుడు లేదా ఏదైనా ఒక డ్రాయింగ్ ఆర్డర్ ఇచ్చినప్పుడు ఆ పోర్ట్రేట్ డ్రా చేయడానికి నేను నాకు ఇష్టమైన పెన్సిల్ వాడుతూ ఉంటాను. అదేంటి అంటే స్టెడ్లర్. ఈ స్టెడ్లర్ పెన్సిల్ ఏదైతే ఉందో 12B నెంబర్ అనమాట డైరెక్ట్గా. దీంట్లో రకరకాల నెంబర్స్ ఉంటాయి, 5B, 6B, 8B ఇట్లాగా. నేను మాత్రం పోర్ట్రేట్స్ డ్రాయింగ్ చేసిన తర్వాత అఫ్కోర్స్ అవుట్లైన్ కూడా నేను దీంతో డ్రా చేస్తాను ఆ డెప్త్ కోసం. అవుట్లైన్ దీంతో డ్రా చేసుకొని షేడ్స్ కానివ్వండి, హెయిర్ ఎక్స్ప్రెషన్స్ కానివ్వండి, హెయిర్ స్ట్రోక్స్ కానివ్వండి, అంతటికి కూడా నేను ఈ 12B పెన్సిల్ వాడతాను అనమాట. 12B పెన్సిల్ చాలా డార్క్ డెప్త్ వస్తుంది. మీరు ఎనీ సర్ఫేస్ లైక్ పేపర్ థిక్నెస్ని పట్టైనా సరే, జిఎస్ఎం ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా సంబంధం లేదు, దీంతో మీరు యూస్ చేయొచ్చు పోర్ట్రేట్స్ డ్రా చేయాలి అంటే. ఇది మార్కెట్లో డైరెక్ట్గా అవైలబుల్ ఉంటుంది. పెన్సిల్ కాస్ట్ కూడా 120 రూపీస్ ఎక్స్ప్రెసివ్గా ఉంటుంది. అమెజాన్లో నేను ఆర్డర్ పెట్టుకొని పెన్సిల్స్ తెప్పించుకుంటూ ఉంటాను. దిస్ ఇస్ 12B స్టెడ్లర్ మార్స్ ల్యూమోగ్రాఫ్ పెన్సిల్స్. 10Bతో గీయచ్చా, 8Bతో గీయచ్చా, ఇట్లాంటి డౌట్లు ఏం పెట్టుకోకండి. ఎందుకంటే 12Bతో ఫైనల్ అవుట్పుట్ వస్తున్నప్పుడు మీకు మిగతా పెన్సిల్స్తో అవసరం ఏముంటుంది. సో అదనమాట. పోర్ట్రేట్స్ డ్రా చేయాలి, ప్రాపర్ డెప్త్ కావాలి అంటే మీరు స్టెడ్లర్ పెన్సిల్స్ యూస్ చేయండి. నేను 12B యూస్ చేస్తున్నా, ఇది ఫైనల్ పెన్సిల్. ఇలా ఫైనల్ పెన్సిల్తో మీరు కూడా డైరెక్ట్ డ్రా చేయొచ్చు. ఎందుకంటే క్వాలిటీ అండ్ డెప్త్ అలా వస్తుంది అనమాట దీంతో. హెయిర్ కానివ్వండి, ఫేస్లో షేడ్స్ కానివ్వండి. 12B స్టెడ్లర్. సో ఇంకో పెన్సిల్ ఉంది, ఇది వచ్చేసి బ్రిస్ట్రో కలర్డ్ పెన్సిల్. బ్రిస్ట్రో కలర్డ్ పెన్సిల్ బ్లాక్ ఉంది. సో ఇది పెన్సిల్, ఇది బ్రిస్ట్రో కలర్ పెన్సిల్. ఈ పెన్సిల్తో డ్రా చేస్తే కొంచెం బిట్ అరేంజ్ చేసుకోవచ్చు, దీంతో అయితే అరేంజ్ చేయలేము. సో మాక్సిమం కూడా నేను అరేంజ్ చేయకుండా చేసే పోర్ట్రేట్స్ ఇంట్రెస్ట్ చూపిస్తాను. ఒకసారి చూసిన దాన్ని ప్రాపర్గా ప్రాక్టీస్ చేసుకుంటూ షేడ్స్ స్టెప్ బై స్టెప్ డెప్త్ పెంచుకుంటూ వెళ్తాను. కాబట్టి ఇదిగో ఈ బ్రిస్ట్రో కలర్ పెన్సిల్, దీన్ని ఒకసారి డ్రా చేసామంటే అరేంజ్ చేయడం చాలా కష్టం. అందుకనే ఇప్పుడు వచ్చే ప్రతి ఆర్డర్ వర్క్ కావచ్చు, లైవ్ స్కెచ్ కావచ్చు, ఎనీ పోర్ట్రేట్ నేను ఈ బ్రిస్ట్రో కలర్ పెన్సిల్ కూడా యూజ్ చేస్తూ ఉంటాను. దీంతో అరేంజ్ చేయలేము, దీంతో ఎరేజర్తో అరేంజ్ చేయొచ్చు. సో బేసిక్ పెన్సిల్స్ ఎవరైనా తీసుకొని ఏమైనా డ్రా చేయొచ్చు. బేసిక్ పెన్సిల్స్ తర్వాత మీరు డ్రా చేయాల్సింది డెప్త్ పెంచుకోవడం కోసం స్టెడ్లర్ పెన్సిల్స్ యూజ్ చేయొచ్చు. ఇది కూడా కంఫర్టబుల్ లేదు, నేను ఇంకా ఎక్స్టెన్షన్కి వెళ్తాను, ఇంకా బాగా ప్రాక్టీస్ చేసుకుంటాను అంటే అరేంజ్ చేయలేనటువంటి పెన్సిల్ అయినా యూజ్ చేయొచ్చు, బ్రిస్ట్రో కలర్ పెన్సిల్. సో రెండుకి సేమ్ డెప్త్ వస్తుంది, రెండుకి సేమ్ క్వాలిటీ వస్తుంది. మన రెండు కూడా 100 years లైఫ్ ఉంటుంది ఆఫ్టర్ స్కెచ్ వర్క్ కంప్లీట్ అయిన తర్వాత. మీరు క్లయింట్స్కి కానివ్వండి లేదా మీరు ప్రాక్టీస్కి కానివ్వండి ఈ డెప్త్ ఉన్న పెన్సిల్స్ తీసుకుంటే చాలా బెస్ట్గా ఉంటుంది. అంతేగాని నేను ఈ పెన్సిల్ వాడచ్చా, ఆ పెన్సిల్ వాడచ్చా ఇట్లాంటి సౌండ్స్ పెట్టుకోకుండా కంఫర్టబుల్గా ఈ పెన్సిల్స్ ఆర్డర్ పెట్టుకోండి. కింద ఇన్ఫర్మేషన్ పెడతాను వీడియోలో, మీరు అవి ఆర్డర్ చేసుకొని అవే ప్రాక్టీస్ చేసుకుంటూ మీరు క్లయింట్స్ కూడా అవే వేసి ఇవ్వచ్చు. నేనైతే వాడేది ఈ పెన్సిల్స్ మాత్రమే, అందుకనే ఈ డెప్త్ వస్తుంది. పోర్ట్రేట్స్ ఎక్కువ లైఫ్ లాంగ్ ఉంటాయి. నెక్స్ట్ వీడియోలో పెన్సిల్ గురించి కొన్ని టిప్స్ చెప్తాను. లెట్స్ బీ ఇన్ టచ్. బై.